హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో క్రిస్ జాగర్లముడి రచించినటువంటి మస్తీస్ అనే ఒక రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ లో ప్రణవ్ ఒక యాడ్ ఏజెన్సీని నడుపుతూ ఉండగా అతని దగ్గరికి ఒక పెద్ద కండోమ్ కంపెనీ వాళ్ళు వచ్చి ఒక యాడ్ చెయ్యాలి అని అప్రోచ్ అవుతారు. దాంతో ప్రణవ్ వెంటనే ఆ కండోమ్ కంపెనీ వాళ్ళకి ఒక ఐడియా చెప్పడంతో దానికి వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. కట్ చేస్తే ఇక్కడ ఒక లాంజ్ ని చూపిస్తారు. లాంజ్ అంటే ఏమీ లేదు, ఇది పబ్ కి అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. సో మన కంఫర్ట్ కోసం నేనైతే ఇక్కడ పబ్ అనే చెప్తూ ఉంటాను. అక్కడ పబ్ లో తానియా తన గ్యాంగ్ తో కలిసి లైవ్ లో పాటలు పాడుతూ ఉంటుంది. అదే పబ్ లో ఆనంద్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆనంద్ తో పాటు లేఖ అనే ఒక అమ్మాయి కూడా అక్కడ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అదే బారికి ప్రణవ్ మరియు తన వైఫ్ గౌరీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కావడంతో ప్రణవ్ అక్కడ అందరికీ కూడా పార్టీ ఇస్తూ ఉంటాడు. ఆ బార్లో వర్క్ చేస్తున్నటువంటి ఆనంద్ అక్కడ వర్క్ చేస్తున్నటువంటి లేఖని ప్రేమిస్తూ తనకు ప్రపోజ్ చేయాలి అని వెంటనే 2 కాక్టైల్స్ తీసుకుని వెళ్లి లేఖకిచ్చి ప్రపోజ్ చేద్దామని తన దగ్గరికి వెళ్ళగా లేఖ డ్రెస్ మీద పొరపాటున ఆ కాక్టైల్స్ పడడంతో వాటిని క్లీన్ చేసుకోవడానికి తను వెంటనే వాష్రూమ్ కి వెళ్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ప్రణవ్ ఎక్కడైతే లేఖ ఉందో ఆ వాష్రూమ్ లోకి వెళ్లి ఈ రోజు నీ బర్త్డే కదా అంటూ ఆ లేఖకి గిఫ్ట్ ఇచ్చి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రణవ్ తన వైఫ్ గౌరీ ముందు చాలా జెంటిల్ మ్యాన్ లాగా యాక్టింగ్ చేస్తూ ఇక్కడ లేఖతో ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మరోపక్క సింగర్ తానియా దగ్గరికి ఆనంద్ వచ్చి తనకు చెక్ ఇచ్చి మన పబ్ ఓనర్ గారు మీ అకౌంట్స్ ని సెటిల్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఈ పబ్ ని మన ఓనర్ గారు అమ్మేస్తున్నారు. మీకే కాదు మాకు కూడా 1 month శాలరీ అడ్వాన్స్ గా ఇచ్చి మా అకౌంట్స్ ని కూడా సెటిల్ చేశారు అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ తానియా చాలా బాధపడుతుంది. ఎందుకంటే తానియా మదర్ మంచానికి పరిమితమై ఉండడంతో తానియానే తన అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు జాబ్ లేకపోతే ఏం చెయ్యాలి అని ఆ తానియా చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో తానియా అండ్ గ్రూప్ చివరిసారిగా అక్కడ ఒక పాట పాడి వెళ్లిపోదామని అక్కడికి వెళ్లి అప్పటి వరకు ఇంగ్లీష్ పాటలు పాడుతూ ఉండే ఆ గ్రూప్ ఒక్కసారిగా ఒక తెలుగు పాట పాడతారు. ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ టైం అక్కడ తెలుగు పాట పాడారో అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళు ఇంగ్లీష్ పాట పాడినప్పుడు సైలెంట్ గా ఉండి ఉంటారు, కానీ తెలుగు పాట పాడగానే చాలా ఎంజాయ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మరోపక్క ప్రణవ్ వాష్రూమ్ లో లేఖతో రొమాన్స్ చేసి కొద్దిసేపటి తర్వాత తన వైఫ్ గౌరీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ తనకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. గౌరీ ప్రణవ్ను చూసి ఈ గిఫ్ట్ ఏమిటి అని అడుగుతుంది. ప్రణవ్ ఆ గౌరీతో మాట్లాడుతూ నువ్వు ఒకసారి నాతో మాట్లాడుతూ ఇలాంటి పబ్ ఒకటి రన్ చెయ్యాలని ఉంది అన్నావు కదా, అందుకే ఈ పబ్ ని ఇప్పుడు కొనేశాను, రేపే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరగబోతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న గౌరీ చాలా ఆనందపడుతూ ఉంటుంది. మరోపక్క లేఖ దగ్గరికి ఆనంద్ వెళ్లి తనకు ప్రపోజ్ చేయగా లేఖ ఆనంద్ను చూసి నీకు 30,000 రూపాయల శాలరీ వస్తుంది, నేను ఆ 30,000తో సర్దుకుని ఉండలేను, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, నేను ఎప్పటికీ ఈ పేదరికంలోనే ఉండాలనుకోవడం లేదు, నేను బాగా డబ్బులు ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, నీకు నాకు ఏ మాత్రం సెట్ అవ్వదు, నా వెనక తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు, అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి, నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పి లేఖ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో పాపం ఆనంద్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క తానియా తన బ్యాండ్ సభ్యులందరినీ చూసి మనం నిన్న ఫస్ట్ టైం మనం పబ్ లో ఒక తెలుగు పాట పాడాం, మంచి అప్లాజ్ వచ్చింది, ఇలా తెలుగులో పాటలు పాడే బ్యాండ్స్ అసలు లేవు, మనం తెలుగులోనే పాటలు పాడదాము అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి తానియా బ్యాండ్ లో ఉన్న ఇద్దరు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు తానియా గ్యాంగ్ లోనే ఉన్నటువంటి బంటి తానియాని చూసి ఇప్పుడు మన బ్యాండ్ లో 2 వ్యక్తులు తక్కువయ్యారు కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అదేమిటి అంటే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అయినటువంటి దినేష్ మరియు కార్తిక్ ని కలిసి వాళ్ళిద్దరినీ కూడా మన బ్యాండ్ లో పెట్టుకుందాం అని అంటాడు. దానికి తానియాకి ఇష్టం లేనప్పటికీ చివరికి చేసేదేమీ లేక దినేష్ మరియు కార్తిక్ ని అప్రోచ్ అవుతుంది. వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ తానియా బ్యాండ్ లో పాటలు పాడడానికి ఒప్పుకుంటారు. ఈ కార్తిక్ మరియు దినేష్ ఇద్దరు తిరిగి తానియా బ్యాండ్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళీ ఆ తానియా నన్నే లవ్ చేస్తుంది అంటే కాదు నన్నే లవ్ చేస్తుంది అంటూ ఇద్దరు చాలా తిట్టుకుంటూ ఉండడంతో అది తెలుసుకున్నటువంటి తానియా కూడా వీళ్ళు ఇలా ఉంటే మన ప్రోగ్రామ్స్ ఎలా హిట్ అవుతాయి అని చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ప్రణవ్ కండోమ్ యాడ్ షూట్ చేయడం కోసం సిమ్రాన్ అనే ఒక మోడల్ ని పిలిపించి ఉంటాడు. ఆ సిమ్రాన్ క్యారవాన్ లో మేకప్ వేసుకుంటూ ఉండగా అక్కడికి ప్రణవ్ వెళ్లి తనతో కూడా రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రణవ్ వైఫ్ అయినటువంటి గౌరీ గౌరీకి తన మ్యారేజ్ యానివర్సరీ రోజు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి ఆ పబ్ పేరు మార్చడం కోసం ఆ ఇంటీరియర్ మొత్తం చేంజ్ చేయడం కోసం కొన్ని ప్లాన్స్ తో అక్కడికి వచ్చి ఉంటుంది. గౌరీ వెంటనే ప్రణవ్ ఫ్రెండ్ అయినటువంటి దీపక్ ని కలిసి ప్రణవ్ ఎక్కడ ఉన్నాడో అని అడుగుతుంది. దీపక్ ప్రణవ్ క్యారవాన్ లో ఉన్నాడు అని చెప్తాడు.
దాంతో గౌరీ క్యారవాన్ దగ్గరికి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మేకప్ ఆర్టిస్ట్ అది చూసి చాలా భయపడిపోతూ, మేడం ఇక్కడ ప్రణవ్ గారు లేరు, షూటింగ్ స్పాట్ లోకి వెళ్లారు అని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. దాంతో గౌరీ వెంటనే షూటింగ్ దగ్గరికి వెళుతూ ఉండగా తన దగ్గరికి దీపక్ వచ్చి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, తన క్యారవాన్ లోనే ఉన్నాడు కదా అని అంటాడు. గౌరీ చాలా కోపంగా క్యారవాన్ దగ్గరికి వెళుతూ ఉండగా మేకప్ ఆర్టిస్ట్ అప్పటికే లోపల ఉన్నటువంటి ప్రణవ్ కు సిగ్నల్ ఇస్తుంది. దాంతో లోపల ఉన్న ప్రణవ్ మరియు సిమ్రాన్ ఇద్దరు కూడా అలర్ట్ అయ్యి ఆ క్యారవాన్ లో ఉన్నటువంటి 2 గదుల్లోకి వేరువేరుగా వెళ్లిపోతారు. గౌరీ వెంటనే ఆ క్యారవాన్ దగ్గరకు రావడంతో ప్రణవ్ నలిగిపోయినటువంటి షర్టుతో కిందకు వస్తాడు. అది చూసినటువంటి గౌరీ ఆ ప్రణవ్ ను చూసి ఏమైంది అని అడుగుతుంది. ప్రణవ్ మాత్రం ఏదో సాకులు చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత గౌరీ తను కొన్నటువంటి ఆ పబ్ కి మస్తీస్ అనే పేరు పెట్టి దాన్ని ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటుంది. ఆ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి సిమ్రాన్ కూడా వచ్చి ఉంటుంది. అలా అక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఆ సమయంలో ప్రణవ్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లేఖని అక్కడ ఉన్న ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ వైన్ బాటిల్స్ తీసుకురావడానికి అక్కడికి వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేయగా అక్కడ ప్రణవ్ మరియు లేఖ ఇద్దరు కూడా రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసినటువంటి ఆనంద్ షాక్ అవుతూ ఉంటాడు. మరోపక్క ప్రణవ్ ను వెతుకుతున్నటువంటి గౌరీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆనంద్ ను చూసి అక్కడ ఏమైనా ప్రణవ్ ఉన్నాడా అని అడుగుతూ ఉంటుంది. నిజానికి అక్కడ ఆనంద కళ్ళ ముందే ప్రణవ్ ఆ లేఖతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయి ఉంటాడు. కానీ తను మాత్రం గౌరీతో లేదు మేడం, నేను ఎక్కడ ఆ ప్రణవ్ని చూడలేదు అని ఆ ప్రణవ్ని కాపాడుతాడు. అదే సమయంలో గౌరీ తను కొత్తగా ఓపెన్ చేస్తున్నటువంటి పబ్ లో లైవ్ గా పాటలు పాడడం కోసం తానియా బ్యాండ్ ని కాకుండా మరొక పెద్ద బ్యాండ్ ని అప్రోచ్ అయి ఉంటుంది. అయితే తానియా మాత్రం నాకు ఇప్పుడు డబ్బులు అవసరం చాలా ఉంది, ఆ పబ్ లో ఎలాగైనా పాటలు పాడాలి అని గౌరీ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. గౌరీ తానియాని చూసి నేను ఆల్రెడీ వేరే బ్యాండ్ చెప్పాను, అవసరం ఉంటే తర్వాత పిలుస్తామని చెప్పి ఆ తానియాని పంపించేస్తుంది. అయితే ఆ మస్తీస్ పబ్ ఇనాగరేషన్ ఫంక్షన్ రోజు అక్కడికి వచ్చినటువంటి మ్యూజిక్ బ్యాండ్ పాటలు పాడుతూ చిన్న బ్రేక్ సమయంలో అక్కడికి గెస్ట్లుగా వచ్చిన తానియా అండ్ బ్యాండ్ ని కొన్ని రీజనల్ సాంగ్స్ పాడమని చెప్తారు. దాంతో తానియా అండ్ బ్యాండ్ వెంటనే అక్కడికి వెళ్లి రీజనల్ సాంగ్స్ పాడడంతో అక్కడికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా గౌరీ గమనిస్తూ ఉంటుంది. మరో పక్క ప్రణవ్ సిమ్రాన్ ని పెట్టి ఒక కండోమ్ యాడ్ ని షూట్ చేసి కంపెనీ వాళ్ళని పిలిచి ఆ యాడ్ ని ప్లే చేసి చూపిస్తాడు. ఇది మొత్తం చూసినటువంటి కంపెనీ వాళ్ళు యాడ్ చాలా బాగుంది, కాకపోతే ఈ అమ్మాయి లోకల్ అమ్మాయి, ఈ అమ్మాయిని పెడితే వర్కౌట్ అవ్వదు, మంది ఇంటర్నేషనల్ బ్రాండ్, సో అక్కడ ఎవరైనా ఒక మంచి సెలబ్రిటీ కపుల్ ని పెడితే అప్పుడు ఈ యాడ్ బాగా రీచ్ అవుతుంది. ఇలా లోకల్ మోడల్స్ ని పెట్టకుండా ఎవరైనా సెలబ్రిటీస్ ని పెట్టి యాడ్ చేసి ఇవ్వండి, మాకు డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ మాకు మాత్రం సెలబ్రిటీ కపుల్స్ తోనే యాడ్ చేసి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ తానియాకి గౌరీ ఫోన్ చేసి నిన్న మీరు పబ్లో తెలుగు సాంగ్స్ పాడినప్పుడు ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు, సో మీరే పబ్లో రేపటి నుంచి కంటిన్యూగా పాటలు పాడండి అని వాళ్ళకి ఆఫర్ ఇస్తుంది. దాంతో తానియా అండ్ గ్యాంగ్ చాలా ఆనందపడుతూ ఉంటారు. మరోపక్క ప్రణవ్ ఆ సిమ్రాన్ దగ్గరికి వెళ్లి తను షూట్ చేసినటువంటి ఆ యాడ్ ని తనకు చూపించి యాడ్ చాలా బాగా వచ్చింది, కానీ క్లయింట్స్ మాత్రం నువ్వు వద్దంటున్నారు, నీ ప్లేస్ లో వేరే సెలబ్రిటీ కపుల్ ని పెట్టి యాడ్ షూట్ చేయమంటున్నారు అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆ మాటలు విన్న సిమ్రాన్ చాలా కోపంగా ఆ ప్రణవ్ ను చూసి మాట్లాడుతూ నాకు ఏవేవో మాయ మాటలు చెప్పి హీరోయిన్ ని చేస్తానని, పెద్ద టాప్ మోడల్ ని చేస్తాను అంటూ మాయ మాటలని చెప్పి నన్ను 1 year పాటు ఈ యాడ్ కోసమని నువ్వు వాడుకొని తీరా ఆ యాడ్ ని తీసి ఆ యాడ్ లో నుంచి కూడా నన్ను తీసేస్తున్నా అని చెప్తున్నావా అంటూ ఆ సిమ్రాన్ చాలా కోపంగా ప్రణవ్ ని తన ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రణవ్ కి ఆ కండోమ్ యాడ్ చేయమని చెప్పినటువంటి ఆ కంపెనీ ఓనర్ ఫోన్ చేసి మీరు మా కోసం చేసినటువంటి ఆ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అది మనం ఒక సెలబ్రిటీ కపుల్ ని పెట్టి షూట్ చేద్దాం అనుకున్నాం కదా, ఈ లోపే ఆ యాడ్ ఎలా లీక్ అయ్యింది, దీనివల్ల మా కంపెనీకి చాలా లాస్ వస్తుంది, ఈ నష్టపరిహారం మీరే భరించవలసి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలు విన్న ప్రణవ్ సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి, అది ఎవరు చేశారో నేను కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి దీపక్ దగ్గరికి వెళ్లి విషయం మొత్తం తనకు చెప్తాడు. ఆ తర్వాత ప్రణవ్ మరియు దీపక్ ఇద్దరు కూడా ప్రణవ్ కు తెలిసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ని కలిసి తనకు జరిగిందంతా చెప్పి అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ అయ్యిందో కనుక్కోమని చెప్తారు. మరోపక్క పబ్ లో వర్క్ చేస్తున్నటువంటి లేఖ ప్రణవ్ వల్ల ప్రెగ్నెంట్ అయి ఉండడంతో తను చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క ప్రణవ్ ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ దీపక్ కి ఫోన్ చేసి ఆ వీడియో ఏ నెంబర్ నుంచి అప్లోడ్ అయ్యిందో ఆ డీటెయిల్స్ ని పంపిస్తాడు. అది చూసినటువంటి దీపక్ వెంటనే ప్రణవ్ ను చూసి ఈ నెంబర్ మన ఆఫీస్ బాయ్ పేరు మీద ఉంది అని దీపక్ చాలా కోపంగా ఆఫీస్ బాయ్ దగ్గరికి వెళ్లి ఈ నెంబర్ నీదేనా అని అడుగుతాడు. దానికి ఆ ఆఫీస్ బాయ్ మాత్రం కాదు సార్, ఈ నెంబర్ నాది కాదు అని అంటాడు. దీపక్ చాలా కోపంగా ఈ నెంబర్ నీ పేరు మీదనే ఉంది, నీ ఆధార్ కార్డే ఇచ్చి ఉంది, సరిగ్గా చూడు అని అంటాడు. దానికి ఆఫీస్ బాయ్ మాట్లాడుతూ సార్ ఆఫీస్
లో సెకండ్ నెంబర్స్ కోసమని నా ఆధార్ కార్డు పెట్టి కొన్ని నెంబర్స్ ని తీసుకుని వచ్చాను. అందులో ఒకటి మీకు ఇచ్చాను, ఒక 2-3 సిమ్ములు ప్రణవ్ సార్కి ఇచ్చాను. మిగతా సిమ్ములు ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు అని అంటాడు. నేను నెంబర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టాను, కానీ ఎవరు ఏ నెంబర్ తీసుకున్నారో ఆ విషయం నాకైతే తెలియదు అని అంటాడు. ట్విస్ట్ ఏమిటంటే నిజానికి ప్రణవే ఆ నెంబర్ తీసుకుని వెళ్ళి ఆ సిమ్రాన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని నువ్వు నాకు ఈ నెంబర్ నుంచే ఫోన్ చెయ్యి అని చెప్పి ఉంటాడు. ఈ విషయం గుర్తు చేసుకున్నటువంటి ప్రణవ్ ఈ విషయాలన్నీ బయటకు వస్తే నా పరువు పోతుంది అని చాలా భయపడుతూ ఉంటాడు. దాంతో విషయం అర్థం చేసుకున్నటువంటి ప్రణవ్ వెంటనే ఆ సిమ్రాన్కి ఫోన్ చేసి ఎందుకు నువ్వు ఈ విధంగా చేశావు అని అడుగుతాడు. అయితే ఆ సిమ్రాన్ మాత్రం అప్పటికే డ్రగ్స్ తీసుకుంటూ ఆ యాడ్ బయటకు రిలీజ్ చేశాక అందరూ బాగుందంటున్నారు, నువ్వేం ఫీల్ అవ్వకు అని అంటూ ఉంటుంది. దాంతో ప్రణవ్ వెంటనే తన పోలీస్ ఫ్రెండ్ ని సీక్రెట్ గా కలిసి తనకు జరిగింది మొత్తం కూడా చెప్పి ఇప్పుడు ఈ కేసు అంతా కూడా నా మీదకి వచ్చేలాగా ఉంది, నువ్వు ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడు అని అడుగుతాడు. దానికి ప్రణవ్ ఫ్రెండ్ కూడా నువ్వేం కంగారు పడకు, ఈ కేసుని హ్యాండిల్ చేసే ఆఫీసర్ తో నేను మాట్లాడి చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి సమయంలో ప్రణవ్కి అక్కడ పబ్బులో వర్క్ చేస్తున్నటువంటి లేఖ మెసేజ్ పెట్టడంతో లేఖని సీక్రెట్ గా కలవడానికి ప్రణవ్ వెళతాడు. అప్పుడు ఆ లేఖ ప్రణవ్ ను చూసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని అంటుంది. ఆ మాటలు విన్న ప్రణవ్ లేఖతో మాట్లాడుతూ నాకు ఇప్పుడు చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు నువ్వు లేనిపోని టెన్షన్స్ పెట్టకు, వెంటనే వెళ్లి అబార్షన్ చేసుకో అని అంటాడు. అయితే ఆ లేఖ మాత్రం నువ్వేం మాట్లాడుతున్నావు, మనం ఇద్దరం కూడా ప్రేమించుకున్నాం కదా, నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పావు, సో వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అని అంటుంది. కానీ ఆ మాటలు విన్న ప్రణవ్ మాత్రం ఆ లేఖని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నానా, సరిగ్గా గుర్తు చేసుకో, నేనేమన్నాను, ఎట్ దిస్ మూమెంట్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, అంటే ఆ క్షణంలో మాత్రమే నిన్ను ప్రేమించాను, నీకు నాకు పెళ్లి జరగదు, నేను మాత్రం నా వైఫ్ గౌరీకి డివోర్స్ ఇవ్వను అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి ఆ లేఖ ప్రణవ్ను చూసి అయితే నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇవ్వగా ప్రణవ్ మాత్రం నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రణవ్ వాళ్ళ పబ్బు దగ్గరికి సిమ్రాన్ తనకేమీ తెలియనట్లుగా అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండగా ఈ ప్రణవ్ ఆ సిమ్రాన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు, నేను ఒక కంప్లైంట్ ఇస్తే నీ పని ఏమవుతుందో తెలుసానంటాడు. ఆ మాటలు విన్న సిమ్రాన్ చాలా వెటకారంగా ఆ ప్రణవ్ ను చూసి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, అయితే ఇవ్వు, ఆ తర్వాత నువ్వు నన్ను సెక్సువల్ గా అబ్యూస్ చేస్తున్నావని నేను కూడా కంప్లైంట్ ఇస్తాను, దాంతో నీ పొరువు మొత్తం పోయి నీ కంపెనీ మొత్తం కూడా నాశనం అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆ ప్రణవ్ పార్ట్నర్ అయినటువంటి దీపక్ అక్కడికి వచ్చి ప్రణవ్ ను చూసి ఈ వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ అయిపోయిందో మొత్తం తెలిసిపోయింది, ఈ వీడియో ఆ సిమ్రాన్ ఉంటున్నటువంటి బిల్డింగ్ నుంచి అప్లోడ్ అయ్యింది, నువ్వు ఒక్క మాట చెప్తే నేను వెళ్లి కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రణవ్ వెంటనే దీపక్ ని చూసి జరిగిందంతా కూడా ప్రణవ్ తన ఫ్రెండ్ అయినటువంటి దీపక్ చెప్పడంతో దీపక్ ప్రణవ్ ను చూసి ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు, నీ వల్ల ఇప్పుడు మన కంపెనీ పేరే పోతుంది, ఇప్పుడు మనం ఆ కండోమ్ కంపెనీ వాళ్ళకి చాలా నష్టపరిహారమే కట్టాల్సి వస్తుంది అని దీపక్ ఆ ప్రణవ్ ను తిడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క గౌరీ దగ్గరికి ఆ లేఖ వెళ్ళి మేడం నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని, నన్ను ఇప్పుడు తల్లిని చేస్తుంది ఎవరో కాదు, మీ హస్బెండ్ ప్రణవే నన్ను ఇప్పుడు తల్లిని చేస్తున్నాడు అని జరిగిన నిజం మొత్తం చెప్పి తను ప్రణవ్తో చాటింగ్ చేసిన వాట్సాప్ చాటింగ్స్ అన్ని కూడా గౌరీకి చూపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి గౌరీ ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క తానియా తన గ్రూప్ లో ఉన్నటువంటి దినేష్ మరియు కార్తిక్ లని విడివిడిగా కలుస్తుంది. తానియా దినేష్ దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు కార్తిక్ గురించి ఏమీ పట్టించుకోకు, నాకు ఇప్పటికీ నీ మీద గుడ్ అభిప్రాయమే ఉంది, నేను మనిద్దరు రిలేషన్షిప్ గురించి తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తను డైరెక్ట్ గా కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు దినేష్ గురించి ఏమీ పెద్దగా పట్టించుకోకు, నాకు ఇప్పటికీ నీ మీద మంచి అభిప్రాయమే ఉంది, మన ఇద్దరు రిలేషన్షిప్ గురించి నేను తర్వాత ఆలోచిస్తాను, ఇప్పుడు మాత్రం నువ్వు మ్యూజిక్ మీదనే కాన్సన్ట్రేషన్ చెయ్యి అని సేమ్ ఇదే విధంగా ఇద్దరికి కూడా చెప్తుంది. ఎందుకంటే అలా అయినా వీళ్ళిద్దరూ కూడా కొట్టుకోకుండా మ్యూజిక్ చేస్తారు, అప్పుడు నా బ్యాండ్ కి మంచి పేరు వస్తుంది అని తానియా దినేష్ మరియు కార్తిక్ లని విడివిడిగా కలిసి ఇద్దరికి సేమ్ ఒకే మ్యాటర్ చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గౌరీ చాలా బాధపడుతూ ప్రణవ్ని ఇంట్లోనే ఉండమని చెప్పి వెంటనే గౌరీ తన ఫాదర్ ని ఇంటికి పిలుస్తుంది. ఆ వెంటనే గౌరీ లేఖని కూడా ఇంటికి పిలిచి తన నాన్న ముందరే ఆ ప్రణవ్ ను చూసి ప్రణవ్ ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా, ఈ అమ్మాయి ఇప్పుడు నీ వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది, నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు అని చాలా కోపంగా ప్రణవ్ ని తిట్టి తన నాన్నని చూసి నానా నేను ఈ ప్రణవ్ ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ తను మాత్రం నన్ను చీటింగ్ చేస్తున్నాడు, నేను మాత్రం ఇక్కడ ఉండలేను అని చెప్పి అక్కడి నుంచి తన
నాన్నతో పాటు తన ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరో పక్క తానియా అలాగే తానియా అమ్మను చూసుకుంటూ ఉండేటటువంటి జయమ్మ ఇద్దరూ కూడా బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాగా అప్పటికే తానియా అమ్మ స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. అది చూసినటువంటి తానియా చాలా భయపడుతూ ఉంటుంది. జయమ్మ తానియా వాళ్ళ అమ్మను లేపడానికి చాలా ప్రయత్నిస్తూ వెంటనే తన కొడుక్కి ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా ఇక్కడ తానియా వాళ్ళ ఇంటికి రా, వెంటనే వాళ్ళ అమ్మని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాలి అని అంటుంది. ఇక్కడ తెలిసేది ఏమిటి అంటే ఆ జయమ్మ కొడుకు మరి ఎవరో కాదు, ఆ పబ్ లో మేనేజర్ గా ఉన్నటువంటి ఆ ఆనందే జయమ్మ కొడుకై ఉంటాడు. ఆనంద్ వెంటనే తానియా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అక్కడ వాళ్ళ అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తానియాకి చాలా ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోపక్క లేఖ ఉంటున్నటువంటి హాస్టల్ వార్డెన్కి లేఖ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి తను లేఖని చూసి ఈ హాస్టల్ కంటూ ఒక పేరు ఉంది, నువ్వు ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియక ముందే నీ పొరువు కాపాడుకో, నా మాట విని నువ్వు వెంటనే ఈ హాస్టల్ని ఖాళీ చేసి వెళ్ళిపో అని అంటుంది. మరోపక్క దినేష్ మరియు కార్తిక్ కి తానియా ఒకే విషయం చెప్పింది అని వాళ్ళిద్దరికీ కూడా తెలిసిపోతుంది. దాంతో వాళ్ళిద్దరూ కూడా ఆ తానియా మీద చాలా కోపంగా ఉంటారు. మరోపక్క గౌరీ ఆ ప్రణవ్ మీద కోపంతో తనతో విడిపోవడానికి ప్రణవ్కి లీగల్ నోటీసులు పంపిస్తుంది. అదే సమయంలో ప్రణవ్కి ఆ కండోమ్ కంపెనీ వాళ్ళు కూడా లీగల్ నోటీసులు పంపిస్తారు. దాంతో ఆ ప్రణవ్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క తానియా దగ్గరికి దినేష్ వచ్చి మా ఇద్దరిని మోసం చేస్తున్నావు అంటూ గొడవ పడి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ దినేష్ ని ఆ తానియాకి తెలియకుండా కొట్టి మరోసారి నువ్వు తానియా జోలికి రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు. అలా ఆనంద్ తానియాకి చాలా సపోర్ట్ చేస్తూ ఉండడంతో తానియా వెంటనే ఆనంద్ కి థ్యాంక్స్ చెప్పాలి అని ఆనంద్ దగ్గరికి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో లేఖ ఆనంద్ దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని, నన్ను హాస్టల్లో నుంచి కూడా బయటికి పంపించేశారు, ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు అని ఆ ఆనంద్ చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆనంద్కి థ్యాంక్స్ చెప్పడానికి అక్కడికి వచ్చినటువంటి తానియా ఇది మొత్తం చూసి అంటే ఇప్పటి వరకు నేను ఆనంద్ మంచివాడిని అనుకున్నాను, ఈ ఆనంద్ ఆ లేఖని ప్రెగ్నెంట్ ని చేసినట్లుగా ఉన్నాడు అని అపార్థం చేసుకుంటుంది. ఆనంద్ మాత్రం లేఖని ఓదార్చుతూ నువ్వేమీ బాధపడకు, నీకు మంచి హాస్టల్ దొరికే అంతవరకు నువ్వు మా ఇంట్లో ఉండవచ్చు అని అంటాడు. ఆ వెంటనే ఆనంద్ తానియాకి ఫోన్ చేసి తానియా గారు మీరు డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్ గా మీ అమ్మగారి దగ్గరికి వస్తాను అని చెప్పి ఆనంద్ వెంటనే ఆ లేఖని తన ఇంటికి తీసుకుని వెళ్లి మీరు ధైర్యంగా మీకు మంచి హాస్టల్ దొరికే అంతవరకు ఇక్కడే ఉండండి అని అంటాడు. మరోపక్క ప్రణవ్ దగ్గరికి తన పోలీస్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ ఈ కేసుని ఇప్పుడు నా ఫ్రెండే డీల్ చేయబోతున్నాడు, నేను అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చేశాను. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నువ్వు ఆ సిమ్రాన్ దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత ఆ సిమ్రాన్ దగ్గరికి నీ ఫ్రెండ్ అయినటువంటి దీపక్ కూడా వెళ్ళాడు. ఆ దీపక్ సిమ్రాన్ దగ్గర ఉన్నప్పుడే ఈ వీడియో లీక్ అయ్యింది. దాంతో నాకు వీళ్ళిద్దరి మీద డౌట్ వచ్చి వీళ్ళిద్దరు ఫోన్స్ ని కూడా చెక్ చేయగా నాకు అప్పుడే తెలిసింది ఏమిటి అంటే వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నారు, నువ్వు కావాలంటే వాళ్ళ ఫోన్ కాల్స్ ని విను అని ఒక ఫోన్ కాల్ ని వినిపిస్తాడు. దాంట్లో ప్రణవ్ ఫ్రెండ్ మరియు తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి దీపక్ సిమ్రాన్ తో మాట్లాడుతూ మనం ఆ వీడియోని లీక్ చేయడం చాలా మంచిదయ్యింది, ఇప్పుడు ఆ ప్రణవ్ నాశనం అవుతాడు, వాడు కంపెనీలో ప్రతి దానికి నాకు పోటీ వస్తూ ఉంటాడు, ఇప్పుడు ఆ కంపెనీ అంతా కూడా నా హ్యాండ్ ఓవర్ లోకి వస్తుంది అంటూ ఆ సిమ్రాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇది మొత్తం విన్నటువంటి ప్రణవ్ వీడు ఇంత మోసం చేశాడా అని చాలా కోప్పడుతూ ఉంటాడు. మరోపక్క ఆనంద్ ఇంట్లో ఉన్నటువంటి లేఖ చనిపోవాలి అని ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఆనంద్ వెంటనే లేఖని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఆనంద్ దగ్గరికి వచ్చిన డాక్టర్ మాట్లాడుతూ ఇప్పుడు లేఖ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ ఆమె చాకుతో కోసుకోవడం వల్ల చాలా రక్తం పోయింది, అలాగే తను ఫినాయిల్ తాగడం వల్ల తన కడుపులో ఉన్నటువంటి బేబీ చనిపోయింది, బేబీ అబార్షన్ అయ్యింది అని అంటాడు. మరోపక్క తానియా తన మదర్ దగ్గర ఉన్నటువంటి ఆనంద్ మదర్ అయిన జయమ్మని చూసి మాట్లాడుతూ మీరు మీ అబ్బాయి ఆనంద్ చాలా మంచివాడని మీరు అనుకుంటున్నారు, నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరేమీ బాధపడకండి, కానీ నిజం మీకు చెప్పాలి, మీ కొడుకు లేఖ అనే ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ ని చేశాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఆ అమ్మాయిని ఇదే హాస్పిటల్ కి తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న జయమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే జయమ్మ మరియు తానియా ఇద్దరూ కూడా ఆ లేఖను ఓదార్చడానికి తన రూమ్ లోకి వెళ్ళగా అదే సమయంలో లేఖ ఉన్న రూమ్ లోకి ఆనంద్ వస్తాడు. జయమ్మ వెంటనే తన కొడుకు ఆనంద్ని చూసి నువ్వు వెంటనే లేఖని పెళ్లి చేసుకోనంటూ ఉండగా ఆనంద్ తన అమ్మను చూసి అమ్మ నీకు అసలు ఏం జరిగిందో తెలియదు అని అంటూ ఉంటాడు. తానియా మాట్లాడుతూ నేను మొత్తం విన్నాను, నువ్వు ఈ లేఖని ప్రెగ్నెంట్ ని చేసావు కదా, అందుకే తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది,
అంటుంది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండగా నేను మొత్తం విన్నాను అని అంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి లేఖ మాట్లాడుతూ, నేను ప్రెగ్నెంట్ అవడానికి ఆనంద్ కారణం కాదు, ఇదంతా కూడా ప్రణవ్ వల్లనే అయ్యింది. నన్ను ప్రెగ్నెంట్ ని చేసింది ప్రణవ్. ఆనందే లేకపోతే ఈ రోజు నేను బతికి ఉండేదాన్ని కాదు. మీరు ఆనందని తప్పు పట్టకండి అని అంటుంది. దాంతో తానియా ఆనందని చూసి, సారీ ఆనంద్, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అనగా అక్కడే ఉన్నటువంటి లేఖ మాట్లాడుతూ, ఆనంద్ నేను ఇంకా ఈ సిటీలో ఉండాలనుకోవడం లేదు, వెంటనే మా ఊరికి వెళ్ళిపోతాను అని అంటుంది. ఆ మాటలు విన్న ఆనంద్, ఈ సమయంలో నువ్వు ఒంటరిగా ఎందుకు, నేనే మీ ఊర్లో ఇడిపిస్తాను అని లేఖని వాళ్ళు ఊర్లో విడిపించడానికి బయలుదేరి వెళ్తాడు. కట్ చేస్తే మరో పక్క సిమ్రాన్ మరియు దీపక్ ఇద్దరు కూడా సిమ్రాన్ ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి ప్రణవ్ వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి దీపక్ అక్కడ ఉన్న మరొక రూమ్ లో దాక్కుంటాడు. ప్రణవ్ అక్కడ వెళ్లి సిమ్రాన్ తో కాసేపు మాట్లాడి వాటర్ ఇవ్వమని చెప్పి తను వాటర్ తీసుకురావడానికి వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న ఒక బ్యాగ్ లో ఏదో ప్యాకెట్ పెట్టి వాటర్ తాగి సరే పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే వెంటనే అక్కడికి ఆ ప్రణవ్ ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ ఒక టీం ని తీసుకుని వచ్చి అక్కడ టేబుల్ మీద ఉన్న డ్రగ్స్ ని అలాగే ఇంట్లోని బ్యాగ్ లో ఉన్న డ్రగ్స్ ని కూడా తీసుకుని ఆ ఇంట్లోనే దాక్కుని ఉన్న దీపక్ ని కూడా బయటికి తీసుకుని వచ్చి నీ కారులో కూడా డ్రగ్స్ దొరికాయి అని డ్రగ్స్ కేసులో దీపక్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఆ సమయంలో దీపక్ చాలా బాధపడుతూ వెళుతూ ఉండగా దూరంగా ప్రణవ్, నన్నే మోసం చేస్తావా, అందుకే నిన్ను ఈ విధంగా ఇరికించాను అని సిగరెట్ తాగుతూ స్మైల్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఆనంద్ లేఖని వాళ్ళ ఊర్లో డ్రాప్ చేసి తిరిగి వస్తూ వస్తూ తానియాకి కాల్ చేసి, నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒక పాట పాడమని అడగలేదు, ఇప్పుడు నా కోసం ఒక పాట పాడతావా అని అడుగుతాడు. అయితే అప్పటికే తానియా ఆనందను లవ్ చేస్తూ ఉండడంతో ఆ తానియా కూడా చాలా ఆనందంగా, ఇప్పుడే నేను నీ కోసం ఒక పాట పాడతాను, నువ్వు ఇదంతా కూడా వీడియో కాల్లో వింటూ ఉండు అని ఆనంద్కి వీడియో కాల్ చేసి పక్కన పెట్టి తను ఆనంద్ కోసం ఒక పాటని పాడుతూ తను ఆనంద్ని లవ్ చేస్తున్నట్లుగా ఇండైరెక్ట్ గా చెప్తుంది. అదే సమయంలో పబ్ లో ఉన్న గౌరీ దగ్గరికి ఆ ప్రణవ్ వచ్చి, నేను తప్పు చేశాను, ఇప్పుడు నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, ప్లీజ్ మనం ఇద్దరం విడిపోవద్దు, ఈ డివోర్స్ తీసుకునే ఆలోచనని పక్కన పెట్టు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న గౌరీ మాత్రం, నేను నీకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి నిన్ను చాలా ప్రేమగా చూసుకునేదాన్ని, కానీ నువ్వు మాత్రం నన్ను చీటింగ్ చేశావు, ఇంకా నీలాంటి వ్యక్తితో నేను ఆనందంగా ఉండలేను, నాకు వెంటనే డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి పెట్టివ్వు అని అడుగుతుంది. దాంతో ఆ ప్రణవ్ చాలా బాధపడుతూనే గౌరీకి డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి పెట్టి వెళ్లిపోతాడు. ఆ పేపర్స్ ని తీసుకున్నటువంటి గౌరీ కూడా చాలా బాధపడుతూ పబ్ లోపలికి వెళ్లిపోతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీని 2020లో క్రిస్ జాగర్లమూడి డైరెక్ట్ చేసినటువంటి మస్తీస్ అనే వెబ్ సిరీస్ లోని కొన్ని సీన్స్ ని కట్ చేసి ఒక మూవీ లాగా చేసి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.